పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ సందర్భంలో సరే నేను మొన్ననే మాట్లాడుకున్నాం. పబ్లిక్‌లో ఈ దఫా మాత్రం భారతీయ జనతా పార్టీకి కూడా ఒక పెద్ద పరీక్ష అయింది. జాతీయవాద భావజాలాన్ని గట్టిగా నమ్మే, గట్టిగా ప్రజలకి చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ ప్రశ్న ఎదుర్కొంది. ఎందుకు ఇప్పుడు ఓ పక్కన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందంటూ, ఇంకో పక్కన నిన్నగాక మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్‌తో క్రికెట్ లేదు అని చెప్పి మళ్ళీ ఎందుకు పెట్టారు అన్నది. సరే, భారతదేశం ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడే వాళ్ళు ఏం చెప్తారంటే, అది భారతదేశం కాదు, ద్వైపాక్షిక మనకి వాళ్ళకి మధ్యన ఉండేటటువంటి రెగ్యులర్ టోర్నమెంట్స్ టైప్ కాదు, లేదా మనం వాళ్ళతో జరుపుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి సిరీస్ కాదు, అది ఆసియా కప్ అనేటటువంటిది ఐసీసీ పెడుతుంది కాబట్టి అందులో అన్నది. కానీ మీరు క్యాన్సిల్ చేయండి, అంతకుముందు ఇంకోటి ఏదో సిరీస్లో అట్లాగే క్యాన్సిల్ చేసుకొచ్చారు కదా అన్నటువంటి వాదన తెర మీదకి వచ్చింది. భారతదేశం పట్ల ఎప్పుడూ విషం చిమ్ముతూ ఉండేటటువంటి, అలాగే హిందుత్వ మీదన ద్వేషించేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు ఏఐఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముసల్మీన్ లాంటి పార్టీలు ఒక పక్కన దీన్ని క్యాష్ చేసుకున్నాయి, నిలదీసినాయి. అది మంచి పని, నేను అది మొదటే చెప్పాను. వీటన్నిటి మధ్యన జరిగినటువంటి మ్యాచ్లో అదృష్టం వల్ల ఏంటంటే భారత్ పాకిస్తాన్ మీద గెలవడం. ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు ఏమంటున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు పాకిస్తాన్ క్రికెటర్లు, భారత క్రికెటర్లు. ఇది ఒక ఆస్పెక్ట్ ప్రచారంలోకి తెచ్చారు, నిజం అందరికి కనబడింది. అట్లాగే పాకిస్తాన్ జాతీయ గీతానికి ముందు ఏదో డీజే వేరే పాట పెట్టేశాడు, మళ్ళీ దాన్ని మార్చారు. అది పాకిస్తాన్ వాళ్ళకి భారత్ మీద మంట రేగడానికి కారణమవుతుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఈ విజయాన్ని సైన్యానికి అంకితం ఇస్తున్నామంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు. వెరీ గుడ్. అయితే పాకిస్తాన్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటిది సిరీస్ ఆసియా కప్ కాబట్టి ఈలోపు మళ్ళీ మరికొన్ని జట్ల మీద గెలిచి ఫైనల్లో మళ్ళీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది అన్నటువంటిది నిన్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించినటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి మాజీ ఆటగాళ్ళు మాట్లాడుతున్నటువంటి, వాళ్ళు కోరుకుంటున్నటువంటిది కూడా ఇందులో ఓటమి అక్కడ ప్రతీకారం తీర్చుకుంటుంది అన్నటువంటి. ఇది ఓవరాల్గా చూసుకుంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టెంపర్మెంట్ అయితే ఇదివరకు టెంపర్మెంట్ లేదు. పబ్లిక్కే మ్యాక్సిమం చూడడం తగ్గించారు, ఎందుకంటే ఆ చిరాగ్గా ఉంది. ఇది ఓ రకంగా మోడీ సర్కార్కి ఒక రకమైన వార్నింగ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.